ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. చాలా జాగ్రత్తగా వినాలన్నమాట. ఏమిటి అంశం ఏంటంటే, మనకు ఏది కావాలో అది పలకటం, లేనిది ఉన్నట్టు పలకటం, ఉన్నది లేనట్టు పలకటం. ఈ లక్షణం మనది కాదు. ఈ లక్షణం ఎవరిదంటే దేవుడిది. అంటాడు కదా భక్తుడు, క్రీస్తుయేసునికి కలిగిన మనస్సు మీరును కలిగిండి అని చెప్పి. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క మనస్సును మనం కలిగి దేవుని వలె ప్రవర్తిద్దాం, దేవుని వలె పలుకుదాం. రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుని ఈరోజు వాక్య ధ్యానంలోనికి ముందుకు వెళ్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనటువంటి దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇది అబ్రహాం గురించి చెప్తున్నటువంటి మాట. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు ఎట్లాంటి వాడు అంటే చాలా అద్భుతమైన మాట, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనటువంటి దేవుడు. స్తోత్రం దేవ సర్వోన్నతుడ. ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని గ్రహించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వరనిపించినట్లు నువ్వు సహాయం చేసినందుకు వందనం చేస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి. మన జీవితంలో ప్రతీదీ కూడా పనికిరానటువంటి విషయాలనే పలుకుతూ ఉంటుంటాం, లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మార్కెట్కి వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తాం? బ్రింజల్ అంటే వంకాయలు కొనుక్కోవాలనుకోండి, ఏం చేస్తాం? ఖచ్చితంగా ఒక టబ్, చిన్న బాక్స్ తీసుకుంటాం. చాలా వంకాయలు ఉంటాయి. మంచి వంకాయలను ఏరుకుని తూయించుకుని వచ్చేస్తాం. కానీ చాలా పుచ్చి వంకాయలు ఉంటాయి. ఎప్పుడు ఆ పుచ్చి వంకాయల గురించి మనం కంప్లైంట్ ఇవ్వం. ఏంది పుచ్చి వంకాయలని షాపోడికి చెప్పం, లేకపోతే అక్కడ నిలబడి అందరికీ పుచ్చి వంకాయలు చాలా ఉన్నాయని చెప్పం. మనకు కావాల్సిన మంచి వంకాయలు తీసుకుంటాం, తూయించుకుంటాం, తెచ్చుకుంటాం, వండుకుంటాం. అంతే కదా. మెడికల్ షాప్లోకి వెళ్తాం, డాక్టర్ మనకి ఏదైతే ప్రిస్క్రైబ్ చేశాడో, ఏదైతే చీటీ ఇచ్చాడో ఆ చీటీ పట్టుకుని మెడికల్ షాప్కి వెళ్తాం, ఇస్తాం. మనకి ఏ మెడిసిన్ కావాలని చూస్తాడో, చాలా మెడిసిన్ ఉంటుంది షాప్ నిండా, కానీ ఏ మెడిసిన్ కావాలో అదే తీసుకుంటాం, వచ్చేస్తాం. నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఏది కావాలో అది తీసుకుంటున్నాం, వచ్చేస్తూ ఉన్నాం. కానీ మన ప్రార్థనలో మాత్రం పుచ్చొంకాయల ప్రార్థన ఉంటుంది అన్నమాట. గమనించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదైతే అవసరమో దాన్ని పక్కన పడేస్తాం, ఏదైతే అనవసరమో దాని గురించే మాట్లాడుతుంటుంటాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? లేని వాటిని ఉన్నట్టుగాను, మృతులను సజీవులుగాను పిలిచివాడని దేవుడు అంటే మన దేవుడు. మనం ఎటువంటి దేవుని పూజిస్తూ ఉన్నాం, ఎటువంటి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం? నాకు ఎవరో ఫోన్ చేసి పూజ చేసి మీకు ఫోన్ చేశానంటే, పూజ చేయటం ఏంటంటే రాంగ్ అని అనుకోకండి. ప్రార్థించడాన్ని కూడా పూజించడం అంటారు కొన్ని స్టేట్స్లో. ఇక్కడ మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం, మహింపరుస్తూ ఉన్నాం. ఎటువంటి దేవుడు అంటే సజీవం కలిగిన దేవుడు. ఆ దేవుడికి ఉండే లక్షణం ఏంటంటే, మృతులను సజీవులుగా పిలుస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు. ఇక్కడ మీరు ఆదికాండంలోనే గమనించినట్లయితే ఈ యొక్క విషయం స్టార్టింగ్లోనే దేవుడు ఈ యొక్క మాట చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, ప్రియులు చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. చాలాసార్లు చదవం, కానీ నాకు ఈ వచనం దేవుడు అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా పక్కన కూర్చుని ఇది దీని అర్థం అని నేర్పించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం అంతా ఎలా ఉందంటే, భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి ఉంది, ఇదంతా గందరగోళం ఉంది అక్కడ. కానీ 3వ వచనంలో దేవుడు ఏం పలుకుతున్నాడంటే, వెలుగు కలుగుగాక అని పలుకుతూ ఉన్నాడు. వెలుగు కలుగుగాక. ఇక్కడ దేవుడు చీకటితో మాట్లాడలేదు, దేవుడు శూన్యంతో మాట్లాడలేదు, దేవుడు సమస్యతో మాట్లాడలేదు, దేవుడు పరిష్కారాన్ని ప్రకటిస్తున్నాడు. నేను ఇదే ఈ యొక్క సమయంలో కొద్ది సంవత్సరాలుగా మరి నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, మీకున్న సమస్య గురించి మాట్లాడొద్దు, మీకు లేని దాని గురించి మాట్లాడొద్దు,
మీకు ఏదైతే కావాలో దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? ఆరోగ్యం కొరకు వెళ్తాం, కానీ అనారోగ్యం గురించి కాదు. దేవుని సన్నిధిలోకి మనం ఎందుకు వస్తాం? సమస్యల గురించి కాదు. నా సమస్య కొరకు ప్రార్థన చేయండి. సమస్యకు ప్రార్థన చేయడం ఏంటి? ఆలోచించారు ఎప్పుడన్నా మీరు అసలని? వీళ్ళు గమనించాలి. డాక్టర్ ట్రీట్మెంట్ దేనికి చేస్తాడో, దేని కొరకు చేస్తాడో? ఆరోగ్యం కొరకు చేస్తాడు. కాబట్టి ఈ రోజున మనం అంటే అలవాట్లు పొరపాట్లకి ఏం చేస్తాం? సమస్య కొరకు, సమస్యకు ప్రార్థన చేయాలా? సమస్య బాగుండాలని ప్రార్థన చేయాలా? సమస్య నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయాలా? కాబట్టి ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే, నా సమస్య, నా ఇబ్బంది, నా ఆర్థిక సమస్యలు, నా అప్పుల సమస్యలు. చూడండి, అది కన్నా 1-2 ఏముంది? శూన్యము, నిరాకారము, చీకటి, అగాధ జలములపై కమ్ముతుంది, ఇదంతా ఉంది. ఇంత గందరగోళం ఉంటే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చీకటితో మాట్లాడట్లేదు, దేవుడు వెలుగుతో మాట్లాడుతున్నాడు. ఉన్నదాని గురించి మాట్లాడలేదు దేవుడు, లేనిది ఉన్నట్టుగా పలుకుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లేనిది ఉన్నట్టుగా పలుకుతున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన వాక్యం ఏంటంటే, నువ్వు అప్పుల్లో ఉన్నావు కానీ అప్పుల గురించి మాట్లాడకూడదు. అప్పులు అనే అంధకారంలో ఉన్నావు, అప్పుల గురించి మాట్లాడకూడదు. చచ్చినటువంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితులన్నీ కూడాను, నీ వ్యాపారం చచ్చుబడిపోయింది, లేకపోతే నీ జీవితం గందరగోళం అయిపోయింది, నీ భార్యాభర్తల మధ్య సంబంధం తెగిపోయింది, అంటే ఏమన్నా శూన్యం అయిపోయింది, మీ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, గందరగోళం ఉంది. మరి ఏం పలకాలి ఇప్పుడు? ఎలా ప్రార్థన చేయాలి? ఇది పెద్ద ప్రశ్న. ఈ రోజున ఈ సత్యం తెలియకపోవడం వల్లే మన ప్రార్థనలన్నీ కూడా దేవా ఈ దేవా చెయ్యి దేవా. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు. దేవుడు చీకటితో మాట్లాడలేదు, లేని వాటిని ఉన్నట్టుగా పలికే దేవుడు అంటుండే. ఇక్కడ లేనిదేంటి? వెలుగు. ఉండవలసిందేంటి? వెలుగు. కాబట్టి నీ జీవితంలో నీ భర్తకి ఏం కావాలో? మార్పు కావాలి. అంతేగాని నాకు ఫోన్ చేసి అంటారు, మా భర్త చాలా మూర్ఖుడండి, అస్సలు మంచోడు కాదండి, పట్టించుకోవట్లేదండి, ఇంకొక ఆమెతో ఉంటున్నాడండి, నన్ను విడిచిపెట్టి. మనకి ఏం కావాలి? నాతో ఉండాలి. మరి అది పలుకు. నా భర్త నాతో ఉండాలి, నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి. అది పలకటం మానేసి, దేవుడి లక్షణం కాదు అది. గమనించాలి, దేవుడు తప్పిదాలను ఎత్తి చూపించడు. ఒకరి తప్పిదాలను దేవుడు ఒకరికి ఎత్తి చూపించడు. నీ లోపాలను దేవుడు ఇంకొకరికి చూపించడు. ఎంత అద్భుతమైన దేవుడు తెలుసా? నీ లోపాలను దేవుడు ఇంకొకరికి ఎత్తి చూపించడు. ఎందుకు చూపించడు బ్రదర్? ఇప్పుడు సమరయ స్త్రీ ఉన్నది, మరి ఆమె వ్యభిచారం చేసిన 5 భర్తలు ఉన్నారని చెప్పి దేవుడు చెప్పేశారు కదా ఆమెకి. ఎవరితో చెప్పాడు? సమరయ స్త్రీ. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు నీ లోపాన్ని నీకు తెలియజేసి సరి చేసుకోవడానికి సహాయం చేస్తాడు. కానీ నీ లోపాలన్నీ పట్టుకెళ్ళి ఇంకొక ఆవిడకి చూపించి, ఇంకొక మనిషికి చూపించి, అదిగో ఆవిడ ఫలానా లోపంలో ఉంది అని చెప్పి అందరికీ బహిర్గతం ఇలా చేయడు. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని, నీ పాపాన్ని బట్టబయలు చేసే దేవుడు అనేక మందిలో నిన్ను అవమానపరచడు. ఇది సత్యం. కాబట్టి చాలామంది అంటారు, నీ జీవితంలాగా అలాగా దేవుడు చూపించున్నాడు, లేకపోతే ఫలానా ఆవిడ గురించి నాకు దేవుడు ఇలా చెప్తున్నాడు, ఆవిడ మోసంలో ఉంది, ఇట్లాగా బట్టబయలు చేసి అవమానపరిచే దేవుడు కాదు. దావీదు చేసిన పాపాన్ని దేవుడు ప్రవక్త చూపించాడు, కానీ ప్రవక్త వెళ్ళి ఏం చేశాడు? బహిర్గతం చేయలేదు. ఆయనతోటే చెప్తున్నాడు, ఎవరైతే తప్పు చేశాడో వారితోటి. సరే, ఇక్కడ నేను గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు లేనిది ఉన్నట్టు పలుకుతున్నాడు. ఏది లేదు ఇక్కడ? వెలుగు లేదు. కాబట్టి నీ జీవితంలో, నీ సంసారంలో వెలుగు లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. అది పలకటం మానేసి గందరగోళం గురించి పలుకుతుంటుంటారు. నా భర్త నన్ను చూడలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, మా జీవితంలో బాగోలేదు, సమస్యలు, ఇబ్బంది. ఆల్రెడీ సమస్యలు ఉండి సమస్యల గురించి పలికితే ఎలాగా? ఆలోచించారా? మన ప్రార్థన అదే. నా రోగం కోసం ప్రార్థన చేయండి. రోగం కోసం ప్రార్థన ఏంటి? అంటే రోగం ముదరాలనా? రోగం బాగుండాలనా? నా అప్పుల కోసం ప్రార్థన చేయండి. అప్పుల కోసం ప్రార్థన ఏంటి? అంటే అప్పులు పెరగాలనా? ఆలోచించండి ఒకసారి జనరల్గా. ఈ యొక్క మన ఆలోచన విధానం, మాట విధానం ఎట్లా ఉంటుందండి? ఇట్లా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? చీకటి ఉందా, గందరగోళం ఉందా, నిరాకారం ఉందా, దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు. అసలు ఆలోచన కూడా లేదు, ఆ మాట కూడా రావట్లేదు దేవుడి నోటి నుంచి. ఏమొచ్చింది? వెలుగు కలుగుగాక. చాలా తక్కువ విషయాలు చెప్తాను నేను, చాలా షార్ట్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడి మనస్సు, క్రీస్తు యేసున కలిగిన మనస్సు, దేవుని మనస్సు ఎరిగి మీరు కూడా అలా ప్రవర్తించారనమాట.
లేనిది ఉన్నట్టుగా పలుకుతున్నాడు, లేని దాన్ని పలుకుతూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? పరిష్కారం ప్రకటించండి. నీ జీవితంలో నిరుద్యోగం ఉందా? ఉద్యోగం ప్రకటించండి. నాకు ఉద్యోగం లేదండి, రావట్లేదండి, ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేస్తాను, ఇంత చదివాను అంత చదివాను. ఇది కాదు. నీకు ఏది కావాలి? ఉద్యోగం కావాలి. యేసయ్యా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు, నజరేయుడైన యేసు నామములో నేను పొందుకుంటున్నాను. ఎవరితో చెప్తున్నావు ఇదంతాను? దేవుడితో కాదు. మీరు గమనించాలి. దేవుని స్తుతిస్తూ సాతానుగాడికి చెప్తున్నాను అనమాట. నా యేసయ్య నాకు ఆల్రెడీ ఉద్యోగం ఇచ్చాడు తెలుసా, నేను నిరుద్యోగిని కాదు. సైతానుగాడికి తెలియజేస్తున్నావు. ఆడేమంటాడు? నీకు ఉద్యోగం రాదు, నువ్వు ఎంత ప్రయత్నించినా నీ జీవితం ఇంతే, కాబట్టి నువ్వు ఆత్మహత్య చేసుకో, వచ్చేసేయి నా దగ్గరికి, అలా ప్రోత్సహిస్తాడు వాడు. ఎప్పుడైతే నువ్వు కన్ఫెషన్ చేసావో, నా యేసయ్య నాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు, నేను నమ్ముచున్నా, నేను పొందుకుంటున్నాను అన్నప్పుడు సైతానుగాడికి బల్బు మాడిపోతాను. అరే తెలిసిపోయింది సచ్చిమిడికి, వీడు నమ్మేస్తాడు, వీడు పొందేసుకున్నాడు. ఆత్మలోకంలో ఆల్రెడీ జరిగిపోయింది ఆ కార్యం. కాబట్టి ఇక్కడ మనం ఉండటానికి అవకాశం లేదు. గమనిస్తున్నారా? ఎప్పుడైతే దేవునితో కనెక్షన్ కరెక్ట్గా ఉన్నదో, నీకు దేవునికి మధ్యలో సైతానుగాడు వచ్చేటువంటి కనెక్షన్ కరెక్ట్గా ఉంటే మధ్యలో దూరలేడు. నీ కనెక్షన్ వీక్ అయితేనే మధ్యలో చేరతాడు. ఈ సత్యాన్ని మీరంతా కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇక్కడ దేవుడు చీకటితో మాట్లాడతలేదు, చీకటి గురించి ఆలోచించట్లేదు, చీకటి గురించి పట్టించుకోవట్లేదు. కానీ మన జీవితాలన్నీ కూడా చీకటి గురించే ఆలోచన, మన ప్రార్థనలన్నీ చీకటి ప్రార్థనలే, మన యొక్క జీవితం అంతా కూడా చీకటే. కారణం ఏంటంటే లేస్తే చీకటి, కూర్చుంటే చీకటి, ఆలోచన చీకటి, సమస్య, అంధకారం, నిరుద్యోగం గురించి, మనకున్న రోగం గురించి, మనకున్న అప్పుల గురించి, గర్భఫలం లేకపోతే గర్భఫలం గురించి, పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవ్వట్లేదు, దాని గురించి ఆలోచన, దాని గురించే మైండ్ నింపేసాం, చీకటిని చేసుకున్నాం. కాబట్టి ఈరోజు నుంచి మీ ఆలోచన మార్చాలని చెప్పి, ఈరోజు మీ యొక్క ఆలోచన విధానం మార్చుకుంటారని చెప్పి దేవుడు నన్ను నిలబెట్టి మీతో మాట్లాడుతున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పలుకువాడు, మృతులను సజీవులుగాను. నేను కొన్ని విషయాలు చూపిస్తాను, మీరు చాలా ఆశ్చర్యపోతారనమాట. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు చేసినయే, నా సొంతమే కాదు. మీ ఆలోచన మార్చుకోవాలి, ఇక్కడ నుంచి ప్రార్థన విధానం మార్చుకోవాలి. 2-3 వచనాలు అర్థమైతే సరిపోయిందండి. ఆదికాండం 1-2-3 వచనాల్లోనూ 2-3 వచనాల్లోనూ మన జీవితం అంతా కూడా. 2వ వచనంలో మన జీవితం చీకటి, అంధకారం, అయోమయం, గందరగోళం. అందరిది అంతే కదా. ఈ వాక్యం వింటున్న వారు అందరి జీవితాలు అంతే. ఏమేమి ఉద్యోగం రావట్లేదు, ఏంటో నాకు గందరగోళం ఉంది, నా జీవితం నాకు అర్థం కావట్లేదు, శూన్యం. ఇదే 2వ వచనం అందరిదే. నా పిల్లలు నా మాట వింటలేదు, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, శూన్యం, గందరగోళం, నిరాకారం, సమాధానం లేదు, వెలుగు లేదు. మరి ఏం చేయాలి అంటే చేయవలసింది చేయట్లేదు, మనం ఇప్పుడు పలకవలసింది పలకట్లేదు. దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగు గాక. అక్కడ లేదు అసలు 2వ వచనం అన్నది, అంతవరకు అసలు లేదు. అది వెలుగు అనే మాట లేదు. కానీ లేనిది ఉన్నట్టు పలుకుతున్నాడు. కాబట్టి నువ్వు పలకవలసిందేంటి? నీ భర్త ఇంకొక ఆమెతో కాపురం చేసుకుంటున్నాడు, నేను పట్టించుకోవట్లేదు. మరి నువ్వేం చేయాలి? నా భర్తకు మంచి మనసు ఇచ్చావు, లేదు ఆయనకి. నీ భర్తకు నువ్వంటే అసహ్యం, నీకు అప్పుల భారం పెరిగిపోయింది, నీ దగ్గర రూపాయి లేదు, కానీ నన్ను ఐశ్వర్యవంతురాలను చేసావు, నన్ను ఐశ్వర్యవంతుని చేసావు, నాకు ₹1 అప్పు లేకుండా చేసావు. అసలు అప్పు లేకుండానే కంటే నన్ను ఐశ్వర్యవంతుని చేసావు అంటే సరిపోద్ది. అసలు అప్పు అనే మాట పలకుండటమే బెటర్ అనమాట. ఈ రోగం నుంచి తీసివేయనీకంటే నన్ను ఆరోగ్యవంతుని చేస్తావు. నాకు చక్కటి జీవిత భాగస్వామిని ఇచ్చావు, చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చావు. ఈ నిరుద్యోగాన్ని తీసివేయి అనే కంటే నాకు చక్కటి ఉద్యోగం ఇచ్చావు. అలాగే నీకు ఏది కావాలో అది పలకాలి కదమ్మా. ఏ కిరాణా షాప్కి వెళ్తే నువ్వు ఏది కావాలో తెచ్చుకుంటావు, కానీ ఆ షాప్లో ఏది లేదో అది పలుకుతావు. నువ్వు ఎన్ని ఉన్నాయని చూస్తావా? సరే, నేను ముందుకెళ్ళిపోతాను. చాలా అమూల్యమైన సత్యాలు దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం మార్కు సువార్త మనం చూసినట్లయితే, మార్కు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం ధ్యానించినట్లయితే, పక్షవాయువు గలవారిని చూసి దేవుడు చెప్తున్నట్టు మాట, యేసుప్రభు భూలోక రాజ్యంలో ఉన్నట్టు మాట, నీవు లేచి పరుపెత్తుకుని ఇంటికి పోమని నీతో చెప్పుచున్నాను. పారాలసిస్ కలిగినటువంటి వ్యక్తితోటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అయ్యో నీకు పారాలసిస్సా, ఆ పారాలసిస్సా పో, ఆదికాండం 2వ వచనంలో చీకటి పో, నిరాకరమ పో అని అంటలేదు దేవుడు. దేవదూతలారా రండి, ఈ చీకటిని ఎత్తుకుపోండి,
మన ప్రార్థన ఏముంటుంది? ఈ రోగమా తీసేసుకోవాలి దేవుడు, ఈ రోగం నుంచి, ఈ రోగం 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 ఎప్పుడు కూడా ఇదే మాట్లాడతాం, కానీ కావాల్సింది మాట్లాడతలేదు మనం ఎంతగాని. ఇక్కడ దేవుడు పెరాలసిస్ తోటి ఆ నడవలేనటువంటి చచ్చిపడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దేవుడు ఏమంటున్నాడండి? పెరాలసిస్ పెరాలసిస్ నుంచి విడుదల వినట్లేదు ఆయన. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు లేచి, పెరాలసిస్ ఉన్నప్పుడు లేస్తాడా? లేచి నీ పరుపెత్తుకో. అసలు ఇదేంటి? ఆడికేమో రోగం ఉంది, నడవలేకపోతున్నాడు, పైగానేమో కొంతమంది మోసుకొచ్చారు. మీరు గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. నడవలేడు, నలుగురు మోసుకొస్తే వచ్చాడు. అటువంటి వ్యక్తిని దేవుడే అన్నాడు, అయ్యో ఎన్నాళ్ళు బట్టి బాధపడుతున్నావు, ఈ సమస్య ఎంతకాలం ఉంది, ఈ పెరాలసిస్ నేను ఎంత కృంగజేసింది, ఈ రోగం. అసలు రోగం అనే మాట ఎత్తట్లేదు ఆయన. ఏమన్నాడైనా? నువ్వు లేచి పరుపు ఎత్తుకొని. ఎంత బాగుందండి ఇక్కడ మాట. నీ పరుపు ఎత్తుకుని ఇంటికి పొమ్ము. హలో, నువ్వు ఎలాగొచ్చావు? రోగంతో వచ్చావు. నువ్వు ఎలాగొచ్చావు? సమస్యతో వచ్చావు. అసలు నీ జీవితం ఏంటి? గాఢంధకారము, నిరాకారము, శూన్యము, గందరగోళం. నాకు అని అసలు అది. నువ్వు ఎలాగొచ్చావు, కానీ నువ్వు ఎలాగెళ్తావు తెలుసా? నువ్వు లేస్తావు, నువ్వు నడుస్తావు. ఏ సమస్య అయితే నిన్ను బంధించిందో ఆ సమస్యను ఎత్తి పడేస్తావు. చూడండి దేవుడు ఎలా పలుకుతున్నాడు చూసారా? లేదు నీకు ఆరోగ్యం, కానీ నేను ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను. లేదు నీకు నడక, నేను నడకను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. నీకు కాళ్ళు చేతులు పనిచేవు, కానీ నేను పని చెప్తున్నాను. మరి ఎందుకని మనం ఇలా పలకట్లేదు? ఇలాగ ఎందుకు ప్రార్థన చేయట్లేదు? దేవా నా కాళ్ళు పనిచేసేలా చెయ్యి, నాకు ఈ రోగాన్ని తీసేసేయి. ఎందుకు వస్తుందా మాట అసలని? పక్షవాతమా పో, పెరాలసిస్ పో అన్నాడు దేవుడు. పోని ఇక్కడ లేదు. అసలు సంబంధం లేని మాట మాట్లాడుతున్నాడు దేవుడు. లేచినాడు, ఎవరితో చెప్తాడు? మన మామూలు వ్యక్తి మాట్లాడినట్టుగా లేచినాడు అన్నాడు. ఎవరితోటి? రోగితోటి. నలుగురు మోసుకొచ్చిన వ్యక్తితోటి దేవుడు అన్నాడు లేచినాడు అన్నాడు. ఆ వ్యక్తి జీవితంలో నడకంటే తెలీదు, ఆ వ్యక్తికి నడకంటే తెలియదు, కానీ నడకను పరిచయం చేస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైన విషయం. ఈ సత్యం తెలిసినటువంటి వారి జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా? ఈ ప్రార్థన తెలిసినటువంటి జీవితాలు, ఈ పలకడం తెలిసినటువంటి వారి జీవితాలు అబ్బో వండర్ అనమాట. నడకంటూ తెలియనటువంటి వ్యక్తికి దేవుడు ఏం చేస్తున్నాడు? నడకను పరిచయం చేస్తున్నాడు. నడక గురించి మాట్లాడుతున్నాడు, పని గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుంది దేవుడు మనసు చాలా అద్భుతం. ఇది వండర్ అనిపించింది నాకు ఈ విషయాలు. రాత్రి నేను ధ్యానం చేస్తూ కొంచెం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలు అరే వండర్ కదా అసలని. మన మైండ్ ఎందుకు ఎలా పనిచేయట్లేదు? మన చిన్నతనం నుంచి నేర్చుకున్న ప్రార్థనలో ఆలోచన విధానం ఎంత ఎలా ఉందంటే ఫోకస్ అంతా సమస్య సమస్య సమస్య. బ్రదర్ నాకు చాలా సమస్యలు ఉన్నాయి. అయితే అదేమన్నా నీ ఆస్త 10 కేజీల బంగారం ఉన్నట్లు, 50 ఎకరాల పొలం ఉన్నట్లుగా, 10 కోట్లు ఆస్తున్నట్టుగా నాకు చాలా ఉందంట. ఏం చేసుకుంటావు ఉంటేని? ఎవడు తీసుకోడు నీ సమస్యని? నువ్వు పోతే నీ ఆస్తి అన్న తీసుకుంటారు, కానీ నీకున్న సమస్యను ఎవరు తీసుకోరు, ఎవరు పంచుకోరు. నాకు చాలా గొప్ప దేవుడు ఉన్నాడు, నాకు చాలా గొప్ప దేవుడు, పెద్ద దేవుడు ఉన్నాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు ఉన్నాడు, నాకు ఉన్న వాటిని లేనట్టుగా మృతులను సజీవులుగా పిలిచే దేవుడి గురించి చెప్పండి అమ్మా, సమస్యల గురించి కాకుండా. ఇది వండర్. మీరు మళ్ళీ చదువుకోండి, నేను పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. నీవు లేచి ఎక్కడి నుంచి? ఆ యొక్క మనస్తత్వం నుంచి లేగాలి. మీరు ఇప్పుడు సమస్యల మనస్తత్వాన్ని విడిచిపెట్టేసేయండి, సమస్యల గురించి ఆలోచించడం మానేసేసేయండి, సమస్యని నిర్లక్ష్యం చేయండి. అసలు రోగాన్ని పట్టించుకోలేదు దేవుడు, ఇక్కడ రోగం గురించే మాట్లాడలేదు. మరి మన ప్రార్థన ఏంటి? రోగిష్టి ప్రార్థనలు, పుచ్చంకాయల ప్రార్థనలు, సమస్యల ప్రార్థనలు. ఇయే మంచి లేదు మనతో. మంచిని పలకం మనం, అసలేని వెలుగును పలకట్లేదు, జీవన పలకట్లేదు. కాబట్టి ఈరోజు నుంచి మీ యొక్క ఆలోచన విధానం మార్చుకుంటారని చెప్పి, మీ ప్రార్థన విధానం మార్చుకుంటారని చెప్పి నేను నమ్ముచూ ఉన్నాను. హల్లెలూయా. ఏమన్నాడండి? పక్షవాయు గల వాళ్ళతో, వ్యాధితో మాట్లాడతలేదు దేవుడు, ఇక్కడ లేచిన్నాడు అన్నాడు దేవుడు. ఆరోగ్యంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ వ్యక్తికి నడకలేదు, నడకను ప్రకటిస్తున్నాడు. ఆ వ్యక్తికి ఆరోగ్యం లేదు, ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త కూడా మనం చూద్దామా? లూకాసు వార్త 6వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే, లూకాసు వార్త 6వ అధ్యాయం 10వ వచనం.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు మరి విశ్రాంతి దినాన్ని ఉన్నప్పుడు ఒక ఊచ చేయగలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఉంటే 7వ వచనం చూద్దాం. లూకాసు వార్త 6:7. శాస్త్రులను పరిసరులను ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినమున స్వస్థపరిచినేమో అని చెప్పి ఆయనను కనిపెడతా ఉన్నారంటాడు. హల్లెలూయా. 6వ వచనం కూడా చదువుదాం మనం. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. ప్రియులు గమనించాలి. ఊచ చేయగలిగిన వాడు అంటే ఏంటంటే బోనే ఉంటుంది అన్నమాట. బోన్ మీద స్కిన్ ఇలా ఉంటుంది, ఇంకేముండదు, దానికి మాంసం గీసం ఏముండదు, సన్నగా ఉంటుంది అనమాట. స్కెల్టన్ అంటారు చూడండి అలాగా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడ రోగి ఉన్నాడు, ఈయన స్వస్థపడతాడా లేదా, ఇదేంటి విశ్రాంతి దినం, వాడు బాగుపడతాడన్న సంతోషం కాదు, వాడు బాగుపడితే దేవుడి మీద నిందేయాలని చూసేటువంటి రకం అక్కడ ఉన్నది. సరే, అది వదిలేద్దాం మనం. దేవుడు కూడా వాళ్ళ మనసు ఎరిగాడు, ఈ మనసు ఎరిగాడు, అందరి మనసులు ఎరుగుతాడు. రోగి మనసు తెలుసు ఆయనకి. రోగి మీద రోగము ఈ మామూలు ఆధ్యాత్మిక ఏమంటారో మనసుకు రోగం ఉన్నటువంటి వాళ్ళు తెలుసు, ఈ శరీరానికి రోగం ఉన్న వాళ్ళు కూడా తెలుసు అక్కడ. సరే, ఇదంతా గమనించిన దేవుడు ఏం చేశాడు, ఆ ఊచ చేయగలిగిన వంతుడు చూడండి ఏం చేస్తున్నాడు. 8వ వచనం లూకాసు వార్త 6వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 6:10. వారినందరినీ చుట్టూ కలిగి చూసి, ఓహో వీళ్ళంతా చూశాడు దేవుడు. చూసేమన్నాడు, నీ చెయ్యి చాపుమని వానితో చెప్పాను. ఏంటంటే చెయ్యి చాపాలా? ఆ ఊస చెయ్యి ఏంటంటే పని చేయదు, ఇంకా అది దానికి చలనం ఉండదు, అది లెగదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆ చెయ్యి పని చేయదని నాకు తెలుసు, నీ ఊచ చెయ్యి నేను చూడట్లేదు ఇక్కడ, పనిచేసే చెయ్యిని, చాపే చెయ్యిని, పనిచేసే చెయ్యిని, ఆరోగ్యవంతమైన చెయ్యిని నేను చూస్తున్నాను, కాబట్టి ఆరోగ్యవంతమైన చెయ్యి చాపు నువ్వు. హల్లెలూయా. గమనించాలి, లేనిది ఉన్నట్టు పలుకుతున్నాడు దేవుడు ఇక్కడ. ఊస చెయ్య కదలదు, లేవదు, కానీ దేవుడు ఏమన్నాడు, లేపు. ఎలా లేపమంటున్నాడు, దేవుడు ఊచ చేయని చూడట్లేదు అక్కడ, ఆరోగ్యవంతమైన చేయని చూస్తున్నాడు అనమాట. సమస్యను చూడట్లేదు అక్కడ, ఎండిపోయినటువంటి నిర్జీవమైన చేయని చూడట్లేదు అక్కడ. ఏం చేస్తున్నాడు, మృతమైనటువంటి చేయని దేవుడు చూస్తలేదు, సజీవమైన చేయని దేవుడు చూస్తున్నాడు. లేనిది ఉన్నట్టు పలుకుతున్నాడు మన దేవుడు. ఏమని, నీ చేయి చాపంటున్నాడు అని చెప్పగా వాడు అలాగ చేయగానే వాని చెయ్య బాగుపడింది. గమనించాలి, బాగుపడ్డాక దేవుడు చూడట్లేదు, ఆల్రెడీ ఆ చెయ్యి ఎండిపోయినప్పుడే దేవుడు ఏం చేశాడు, బాగుపడ్డ చెయ్యిని చూశాడు, పలికాడు, అదే కలిగింది. ఇది గమనించాలి. వెలుగు కలుగు గాకని పలికితే వెలుగు కలిగిపోయింది. అలాగే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు, లేదు చెయ్యిలో స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు, కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆత్మలోకంలో ముందే చూశాడు. అందుకని మనం ఏం చేయాలి, లేనిది ఉన్నట్టు పలకడం అంటే ఏంటంటే విశ్వాసం. విశ్వాసం దేనికి సంబంధించింది, ఆత్మలోకానికి సంబంధించింది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే ఆత్మలోకంలో ముందే జరిగిపోతుంది. యెషయా 53లో ఏమంటాడు, ఆయన పొందిన దెబ్బలు, ఎవరు పొందాడు దెబ్బలు, ఎక్కడ పొందాడు, ఆత్మలోకంలో ముందే జరిగిపోయింది. 700 సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యం ముందే చెప్పేస్తున్నాడు యోహాను గారు, యెషయా గారు. ఆయన పొందిన దెబ్బలు అంటున్నాడు, ఇంకా పుట్టలేందే. ఇక్కడ దేవుడు ఏమన్నాడు, నీ చేయి చాపు అన్నాడు. ఎందుకని, నాకు తెలిసి ఆల్రెడీ ఆత్మలోకంలో అది ముందే స్వస్థత వచ్చేసింది, ఆత్మలోకం నీ చేయి ఆల్రెడీ బాగుపడిపోయింది, నేను చూస్తూ ఉన్నాను, నువ్వు స్వతంత్రించుకో, నీ ఆరోగ్యాన్ని, నీ స్వస్థతను స్వతంత్రించుకో. స్వస్థత నీ స్వాచ్యం. నీ స్వాచ్యం ఏంటి తెలుసు, స్వస్థత. నీ స్వాచ్యం షుగర్ కాదు, బీపీ కాదు, రోగం కాదు. నువ్వేంటో నా రోగము, నా బీపీ, నా షుగరు, అది కాదు నీ స్వాచ్యం. స్వస్థత నీ స్వాచ్యం, స్వస్థత నా స్వాచ్యం అని చెప్పాలి మీరంతా కూడా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, చాపు అన్నాడు, చాపాడు, అయిపోయింది. వాడు అలాగూ చేయగానే, ఈరోజు నేను అన్నాను, నువ్వు అలా చేయగానే, ఎలా చేయాలి, రోగంతో కదా మాట్లాడతాం, ఆరోగ్యంతో మాట్లాడాలి. లేని దాన్ని ఉన్నట్టు పిలుచుకోలేవు. నీకు ఇల్లు లేదు, ఇల్లు ఉన్నందుకు వందనాలు దేవని చెప్పాలి. నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉన్నందుకు దేవందనాలని చెప్పాలి. నీకు గర్భఫలం లేదు, ఏసే గర్భఫలం ఇచ్చినందుకు వందనాలని చెప్పాలి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు అయినటువంటి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నావు. మృతులను సజీవులుగా పిలిచివాడైనటువంటి దేవుడిని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. నీ పద్ధతి మార్చుకోవాలి, ఇక్కడ నుంచి నీ ఆలోచన మార్చుకోవాలి. నేను త్వరగా ముందుకెళ్తాను ప్రియులారా. అలాగే మార్కు సువార్తలోనే 4వ అధ్యాయం 39వ వచనం మనం చూసినట్లయితే, మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అందుకైన లేచి గాలిని గద్దించి
నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిల నిమ్మలం ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కలిసి బోట్లో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన. ఒక వ్యక్తి, షానా అనేటువంటి దెయ్యం పట్టినటువంటి వ్యక్తి సమాధుల్లో జీవిస్తూ ఉన్నాడు. ఇల్లు కూడా లేదైంది. చాలామంది నన్ను అడుగుతున్నారు, బ్రదర్ మా ఇంటికి వస్తారా, మాది చాలా చిన్న ఇల్లు, మా ఇంటికి వస్తారా మీరు? అమ్మ నీతోటి మాట్లాడుతాను నేను. మీకు ఇల్లు ఉంది కదా, కనీసం ఇల్లు ఉంది కదా. కానీ వాడికి ఇల్లు లేదంట, ఎక్కడ సమాధుల్లో నివసిస్తున్నాడంట. దేవాది దేవుడు, సర్వోన్నతమైనటువంటి దేవుడే ఇల్లు లేనటువంటి వ్యక్తి దగ్గరికి సమాధుల్లో ఉంటే సమాధుల దగ్గరికే వెళ్ళాడు. ఒక్కడు కాదు 12 మంది శిష్యులు వెంటేసుకుని వెళ్ళాడు. సో దీన్ని బట్టి ఇంకా మీరు అడగొచ్చు, అర్థం చేసుకోవచ్చు, మీ ఇంటికి వస్తారా రారా అనేటువంటిది. యేసుప్రభు అంతటి వాడే 12 మంది శిష్యులు వెంటేసుకుని సమాధుల్లో ఉంటే సమాధి దగ్గరికి వెళ్ళాడంటే మరి మనం ఏం చేయాలి? ఎవరు పిలిచినా, ఎక్కడికి పిలిచినా, ఎలాంటి ప్లేస్ అయినా నేనైతే వెళ్తాను, మరి వస్తాను, నేను ఎక్కడికైనా సరే వస్తాను. దేవుడు ఖచ్చితంగా నన్ను వెళ్ళమన్నట్లయితే, మీరు గట్టిగా ప్రార్థన చేసినట్లయితే, మీరు రోడ్డు పక్కనే ఒక చెట్టు కింద ఉంటున్నారంటే ఖచ్చితంగా నేను వస్తాను అక్కడికి. సో అది నా టాపిక్ కాదు, ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ కోసం చెప్పాను నేను. సరే, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే లేచి ఏం చేయాలంటే ఆయన నిద్రపోతున్నాడు. లేచి మోకరించి ప్రార్థన చేశాను అని ఉన్నదా? లేదు. మన ప్రార్థన 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 చెయ్యాలి, ప్రార్థన చేయకుండా ఉండకూడదు. అప్పుడు దాకా ప్రార్థన చేసి వచ్చాడు యేసయ్య, కొండకి ప్రార్థన చేసి వచ్చాడు. ఇప్పుడు వింటున్నారా? ఇక్కడ గమనించవలసింది ఏంటంటే శిష్యులు ఏం చేస్తున్నారు? ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే ఈ సామాన్లు బయటపడాలి, ఈ ఓడను తేలిక చేయాలి, ఇది అది గందరగోళంలో ఉన్నారు. కానీ దేవుడు లేచి ఏం చేస్తున్నాడు? హలో, మీరు చేయవలసింది ఏంటి అనుకుంటున్నారు? పరిష్కారం పలకాలి. ఈ తుఫాను తగ్గితే బాగుండు, ఈ సమస్య పోతే, ఇది కాదు. మీకేం కావాలి? శాంతి కావాలి, సమాధానం, అది ప్రకటించు. దేవుడు ఏం చేశాడు? లేచి అంటనే ఊరుకో, ఎగిసి పడకో. ఏమని చెప్తున్నాడండి? సముద్రంతో చెప్తూ ఉన్నాడు, నిశ్శబ్దమై ఊరకుండుము, సైలెన్స్. ఇప్పుడు స్టూడెంట్స్ అల్లరి చేస్తుంటే టీచర్ వచ్చి ఏమంటాడు? సైలెన్స్. కావాల్సింది అక్కడ సైలెన్స్, నువ్వు అది పలకాలి కదా. కాబట్టి నీ జీవితం ఏం కావాలి? కుటుంబం గందరగోళంగా ఉంది, గందరగోళం ఉంటే నీకేం కావాలి? సమాధానం కావాలి. అది కదా నువ్వు పలకవలసింది. మాకు చాలా సమస్యలు ఉన్నాయి బ్రదర్, 2 నిమిషాలు సమయం ఇస్తారు, 2 సెకండ్లు కూడా సమయం అని అంటాను నేను. నీ సమస్య నాకు ఎందుకు? నీ రోగం గురించి నాకు ఎందుకు చెప్పడం? నేనేమైనా డాక్టర్నా? నేనేమైనా సైకాలజిస్ట్నా? నీకేం కావాలి? పరిష్కారం. నీదే రోగమైనా నా దగ్గర పరిష్కారం ఉంది. 1:2:24 నీ ప్రతి రోగానికి సమస్య, ప్రపంచంలో ప్రతి రోగానికి సమస్య, అయిపోయింది కదా. నీకే సమస్య ఉన్న పరిష్కారం దేవుని వాక్యం. సమస్య గురించి నాకు అనవసరం, పరిష్కారం నేను చెప్తాను, వినండి. మీకేం కావాలి? దాని నుంచి విడుదల ప్రకటించండి. ఇప్పుడు స్టూడెంట్స్ అంతా గందరగోళం చేస్తున్నప్పుడు సార్ ఏం చేస్తాడు? బాబు అల్లరి చేయకండి అంటాడా? సైలెన్స్. ఆయన కావాల్సిన సైలెన్స్ అక్కడ. అరే సైలెంట్గా ఉన్నాంట్రా అంతే. అంటే అర్థం ఏంటి? గొడవ చేయకుండా అని అర్థమే కదా. అర్థమవుతుంది మీకు? ఎందుకని ఇలాగ ఆలోచించట్లేదు మనం? ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? సముద్రం నిమ్మలంగా ఉండాలి, ఈ గందరగోళం ఉండకూడదు, ప్రయాణం ముందుకెళ్ళాలి. కాబట్టి నీ జీవితం ఎలా ఉండాలి? గందరగోళంలో ఉంది. నువ్వేం చేయాలి? గందరగోళం గురించి మాట్లాడుతున్నావు, గందరగోళం గురించి ఆలోచన చేస్తున్నావు. మరి నీకు ఏం కావాలి? సమాధానం కావాలి, కుటుంబంలో నెమ్మది కావాలి. అది ప్రకటించడం మానేశారు ఇప్పుడు ఈ రోజున. అయ్యా మా ఆయన ఇలాగా, మా కుటుంబం ఇలాగా, మా 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 జీవితం ఇలాగా, మాకు నొప్పులు ఇలాగా, మా 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 జీవితం అంతా అదే ప్రకటిస్తున్నారు, అదే మాట్లాడుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం ఇది. మీరు ఎన్నిసార్లు వింటే అంత మంచిది ఇది. నిశ్శబ్దమై ఊరకుండుము. నాకు కావాల్సింది సైలెన్స్, నాకు కావాల్సింది నిశ్శబ్దం. సైలెన్స్. సిట్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. మాస్టర్ కదండి మన మాస్టర్ యేసయ్య. ఆయన దృష్టిలో ఈ యొక్క గాలి, ఈ నీరు, సముద్రం, స్టూడెంట్స్ మాట అల్లరి చేస్తున్నారు. రే సైలెంట్గా ఉన్నాడు రా, వెంటనే సైలెంట్, నిశ్శబ్దం. చూసారా ఏమైపోయింది? సముద్రం చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలం అయిపోయాను. అమ్మో సార్ వచ్చాడు, మన మాస్టర్ వచ్చాడు, రే రే రే, ఎక్కడో అక్కడే గప్చిప్ అయిపోయింది. అది కదా యోహాను 1:12 ప్రకారం ఆ సర్వోన్నతుడే, ఆ దేవుడే నీకేం చేస్తున్నాడు? నువ్వు నన్ను నమ్ముతావా? నమ్ముతానేసే. అయితే నువ్వు నా బిడ్డవు, నీకు అధికారం ఇచ్చేస్తున్నాను, నువ్వు కూడా చేయొచ్చు నేను చేసి. నువ్వు కూడా కాదు, నాకంటే గొప్ప చేసేస్తావు నువ్వు.
అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం మరి సమయం అవుతుంది కాబట్టి ఇంకొక ఒకటి రెండు నేను చూపించి ముగించేస్తాను. చాలా ఉంటాయి ఇలాంటివన్నీ. ఏం చేస్తున్నాడు? సమాధానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్శబ్దం పలుకుతున్నాడు దేవుడు. నెక్స్ట్ మార్కు సువార్తలో ఇంకొక మాట నేను చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం కలదానమని పొమ్ము. ఏంటిది? ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ అని మనం చూసినట్లయితే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. పిల్లలు గమనించాలి. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీతో దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడు? కుమారి. ఇదేంటి? ఆమెకు 12 సంవత్సరాల రోగంతో ఉంటే ఆమెకి ఏం పలుకుతున్నాడు దేవుడు? కుమారి అంటున్నాడు. కుమారి అని ఎందుకన్నాడు? అసలేని ఎవరిని అనలేదు దేవుడు. కొద్ది సందర్భాల్లో ఒకరిని ఇద్దరు కుమారి అంటాడు దేవుడు. అంటే ఈమెకి ఏంటంటే అప్పటికే 12 సంవత్సరాల కుమార్తె చనిపోయినటువంటి ఒక తండ్రి వచ్చాడు. ఆ బిడ్డకు బాగోలేదని చెప్పి తండ్రి వచ్చి ఆరాట పడుతున్నాడు. అప్పటికి ఈవిడ ఆలోచన వచ్చింది, అరే నాకు కూడా ఒక తండ్రి ఉంటే నన్ను ఎంతగా చూసుకునేవాడు, నాకు కూడా ఒక తండ్రి ఉంటే నాకు కూడా ఇలాగే వచ్చి నా కూతురికి బాగోలేదని చెప్పి అనేవాడు కదా. ఈమె రోగానికంటే ఆలోచన దీని మీద ఉన్నది. ఇది గ్రహించినటువంటి దేవుడు, హృదయాంతరంగం గ్రహించినటువంటి దేవుడు, ఓహో ఈమెకి తండ్రి లేడని బాధపడుతుందా, ఈమెకి రోగం ఉన్న బాధ కంటే తండ్రి లేడన్న బాధ ఉన్నది. కాబట్టి ఈమెకి లేనిదేంటి? తండ్రి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈమెకి కావాల్సింది ఎవరు? తండ్రి. ఆలోచించారా వాక్యాన్ని ఎప్పుడన్నా? గమనించాలి. ఆమెకి 12 సంవత్సరాల రోగం అనే బాధ కంటే నాకు తండ్రి లేడే, నా తండ్రి ఉంటే నన్ను ఈరోజు నీ పరిస్థితిలో ఉంచేవాడా? ఆమెకు ఆ పిల్ల కోసం చూడ 12 సంవత్సరాల పిల్ల కోసం వాళ్ళ నాన్న వచ్చి కాళ్ళు ఎలా పడుతున్నారు దేవుడికి. నా తండ్రి కూడా ఎలా పడేవాడు కదా, నా సమస్య నేను ఇంతకాలం భరించేదాన్ని కాదు కదా, నా తండ్రి ఉంటే నా తండ్రి ఇలా చేసేవాడు కదా అని చెప్పి ఆలోచన చేసుకుంటున్న మనసులో. అది గ్రహించినటువంటి యేసయ్య, ఓహో నీకు తండ్రి లేడనుకుంటున్నావా కుమారి, ఏమన్నాడండి? మై డియర్ డాటర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి మన దేవుడు. డాటర్, ఇంగ్లీష్లో చూడండి డాటర్ అన్నాడు, తెలుగులో కుమార్ అంది. కుమార్తె, నా కూతురా, నా బిడ్డ, నీకు తండ్రి లేడు అనుకుంటున్నావా? ఉన్నాను. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఈడిగో నీ తండ్రి ఇక్కడ ఉన్నాడు. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు తండ్రి లేడని? ఆమెకి ఏమి లేడంటే తండ్రి లేడు. అందుకని ఆ బాధను ముందేం చేస్తున్నాడు దేవుడు? అమ్మా నేనే నీ తండ్రిని, అయిపోయిందని ప్రాబ్లం సాల్వ్. తండ్రి లేడు కానీ తండ్రి ఉన్నాడని చెప్తున్నాడు. ఇదిగో నీ తండ్రి. నెక్స్ట్ నీకేంటి? స్వస్థత లేదు కాబట్టి నువ్వు నమ్మేస్తావు కదా, నీకు స్వస్థత వచ్చేసి స్వస్థత కలదానవై పొమ్ము అన్నాడు. కానీ నీ రోగం పోయింది, నీ రక్తధార కట్టబడింది, ఈ పలకట్లేదు దేవుడు. స్వస్థత గలదానవై పొమ్ము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? అమ్మా నువ్వు నమ్మవు కదా, నీకు స్వస్థత వచ్చేసింది, సమాధానం కలదానవై పొమ్ము. ఆవిడికి లేనిదేంటంటే తండ్రి లేడు, లేనిదేంటంటే స్వస్థత లేదు, లేనిదేంటంటే సమాధానం లేదు. ఆమెకు ఉన్నటువంటి 12 సంవత్సరాల రక్తధార అని మాట్లాడతలేదు, 12 సంవత్సరాల సమస్య గురించి మాట్లాడతలేదు. ఆమెకి లేనిదేంటి? తండ్రి లేడు, లేనిదేంటి? స్వస్థత లేదు, లేనిదేంటేంటి? సమాధానం. 12 సంవత్సరాలు మరి బాధ ఉంటే ఎలా ఉంటుంది? తిరుగుతూనే ఉంది, డబ్బంతా ఖర్చు పెడుతుంది, సమాధానం లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమెతోటి సమాధాన గలదాన వైపొమ్ము, సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. నేను దీన్ని ఆమెతోటి అమ్మ నీకు తండ్రి లేడా అని అడగట్లేదు దేవుడు. తండ్రి లేడని తెలుసు కాబట్టి తండ్రి నేనే అని చెప్పేశాడు దేవుడు. అక్కడ నీకు స్వస్థత లేదు అని తెలుసు, నీకు ఆల్రెడీ స్వస్థత వచ్చేసింది అన్నాడు. నువ్వు నమ్మవు కదా, నీ స్వస్థత వచ్చేసింది. నెక్స్ట్ నీకు సమాధానం లేదు కదా, సమాధానం గలదానవై పొమ్ము అన్నాడు. అయిపోయింది అక్కడితోటి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇంకా నేను రిఫరెన్స్లు చూపించలేదు, సమయం అయిపోయింది కాబట్టి. లాజరు సమాధి దగ్గరికి దేవుడు వెళ్తూ ఉన్నాడు. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. వాళ్ళ అక్క వాళ్ళంతా కూడా వచ్చారు, బాగానే ఉన్నది. దేవుడు లాజరు సమాధిలో ఉంటే కానీ దేవుడు ఏమంటాడంటే ప్రార్థన చేసినా ప్రార్థన ఆలకించినా కొందరు అంటున్నాడు. ఇదేం ప్రార్థన అసలేని? లాజర్లు వేసి బయటకు వచ్చాక అమ్మాయి నా ప్రార్థన ఆలకించే వందనాలు మనం అంటాం. ఉద్యోగం వచ్చాక అమ్మాయి నా ప్రార్థన ఆలకించాడు వందనాలు అంటావు. నీ భర్త తిరిగి వచ్చాక అమ్మాయి నా ప్రార్థన ఆలకించావంటావు. కానీ నువ్వేమో మీ భర్త ఏమి ఇంకొక ఆవిడతుంటే ఏసే నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, నా భర్తకు మంచి మనసు ఇచ్చినందుకు వందనాలు, ఇలా చేస్తారా మీరు? చేయరు. అది చెయ్యాలి ప్రార్థన. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? లాజరు దగ్గర ప్రార్థన మనం ఇప్పుడు నువ్వు ఆలకించడం నాకు తెలుసు,
మనం ఆలకించినందుకు నీకు వందనాలు అని చెప్పి అప్పుడు ఏం చేస్తున్నాడు? లాజరు బయటికి రా. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? లాజరు బయటికి రా. ఇక్కడ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. దేవుడు డెడ్ బాడీతో మాట్లాడతలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? లాజరు. ఎవరిని పిలుస్తాం మనం? ఇలాగా బతుకున్నోని పిలుస్తామా, చచ్చినోని పిలుస్తామా? దేవుడు డెడ్ బాడీని చూడట్లేదు. దేవుడు బ్రతికి బయటకు వస్తున్నాడు. లాజర్ని చూస్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మృతులను సజీవులుగా చేయవాడు. కాబట్టి మృతులతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ సజీవుడితో మాట్లాడుతున్నాడు. వినేటువంటి లాజర్తో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు లాజర్ను మృతులుగా చూడట్లేదు, సజీవుడిగా చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? లాజరు బయటికి రా. మృతులతో కాదు, సజీవులతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? అక్కడ చనిపోయి సమాధి చేయబడినట్లుగా దేవుడు చూడట్లేదు, బ్రతికి నడిచొస్తున్నటువంటి వ్యక్తిగా చూస్తున్నాడు దేవుడు లాజర్ని. లాజర్లో జీవం లేదు, కానీ దేవుడు జీవాన్ని ప్రకటిస్తున్నాడు. సో ఇలా చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. మరి ఇది అద్భుతమైనటువంటి మాట అన్నమాట. ఇక్కడ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీతో అన్న మాట ఒక్కసారి కొంచెం ఆలోచించేద్దాం. మార్కు సువార్త 5:34 కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక. ఈ వచనం మీరు అర్థం చేసుకోవాల్సింది చాలా ప్రాముఖ్యంగా ఉంది. నేను మళ్ళీ ఈ వచనం చదువన్నమాట. ఏంటిది? ఒకసారి జూమ్ చేద్దామా? 2 minutesలో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకైనా కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను అని చెప్పేసేసి మళ్ళీ ఏమంటున్నాడు? నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును. అదేంటి స్వస్థపరిచేసిందని అక్కడ చెప్పాడు, మళ్ళీ కలుగును అంటున్నాడు ఏంటి? కన్ఫ్యూజన్గా ఉందా? చాలా మర్మం ఉంది ఇందులో. నాకు రాత్రి అర్థమైంది. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసం నిన్నేం చేసింది? స్వస్థపరిచేసింది. విశ్వాసం ఎప్పుడు ప్రజెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఎప్పుడు ప్రజెంట్. విశ్వాసం ఆత్మలోకానికి సంబంధించింది. అంటే ఇక్కడ ఏంటంటే నీ విశ్వాసంలో అంటే ఆత్మలోకంలో నీకు ఆల్రెడీ స్వస్థత వచ్చేసింది. అర్థమవుతుందా? ఆత్మలోకంలో నీకు ఆల్రెడీ స్వస్థత జరిగిపోయింది, కానీ శరీరం ఇంకా స్వస్థత రాలేదు. చూడండి ఇక్కడ ఏముంది? బాధ ఉంది. ఇంకా ఆత్మలోకంలో ముందే జరిగిపోయిందమ్మా. నువ్వు నమ్మేస్తావు కదా, నువ్వు నమ్మినప్పుడే నీకు స్వస్థత వచ్చేసింది. నీకు ఇంటి దగ్గరే స్వస్థత వచ్చేసింది, నా దగ్గర రాకముందు. ఆత్మలోకంలో కార్యం జరిగిపోయింది. అదే నేను చెప్తుండే అందరికీ. బ్రదర్ రాలేదు కదా, జరిగిపోయింది ఆత్మలోకంలో. నా భర్త మారలేదు కదా, ఇంకా ఆవిడ దగ్గర ఉన్నాడు కదా. ఎస్, శరీరంగా అక్కడ ఉన్నాడు, కానీ ఆత్మలోకంలో ఆల్రెడీ మార్పు సంభవించిపోయింది. ఆత్మలోకంలో కార్యం జరిగిపోయింది. ఈ వచనం మీకు అర్థమైతే మీ జీవితం ధన్యమే, మీ జీవితం మారిపోయినట్టే. అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అంటే విశ్వాసము అంటే ఆత్మలోకంలో నీకు ఆల్రెడీ స్వస్థత జరిగిపోయిందిరా తల్లి, నా బిడ్డ. నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ నేను లాస్ట్ వచ్చి చూడండి, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఆత్మలోకంలో ఆల్రెడీ స్వస్థత కలిగిందని చెప్పి నువ్వు పీస్గా సమాధానంగా గందరగోళం లేకుండా నువ్వు ఉన్నావనుకో, నువ్వు నమ్మేసావనుకో, నువ్వు విశ్వసించేసావు, నీకు స్వస్థత జరిగిపోయిందని చెప్పి ఇంకా ఏ సమస్య లేనట్టు గందరగోళం లేకుండా సమాధానం ఉన్నావు అనుకో, అప్పుడు నీకేమవుతుంది? నీ శరీరంలో ఉన్న బాధ నివారణ అయ్యి అప్పుడు నీ శరీరానికి స్వస్థత కలుగుతుంది. గమనించాలి. ఆత్మలోకంలో నువ్వు గ్రహించినట్లయితే శరీరానికి కూడా అది ప్రాప్తిస్తుంది. ఆమేన్. ఇంకా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. కాబట్టి మన దేవుడు లేనిది ఉన్నట్టుగా పలికేటువంటి దేవుడు. ఈరోజు నీ వర్తమానం ద్వారా మీ జీవితాలు మార్చడం నేను నమ్ముతున్నాను. మీ ప్రార్థన విధానం మార్చుకుంటారు కదా. లేని వాటిని ఉన్నట్టుగా పలికేటువంటి దేవుడు, మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అటువంటి మనసు దేవుడు మీకు ఇచ్చిన గాక. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితంలో ఆలోచన విధానం మార్చుకొని వాక్యపు లోతులోకి నడిపించబడి దేవా నీలాగా ప్రకటించడానికి, నీలా మాట్లాడతానికి కృప చూపించమని, ప్రతి వారిపై నీ ఆత్మ అభిషేకం కుమరించమని, విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నా ప్రభా నూరంతల పంటను వారు అనిపించారు. ఇక్కడ నుంచి వారి ఆలోచన విధానం, ప్రార్థన విధానం మార్చబడినట్లు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.